युगंधर भयंकर आ धनाన్ని మన రహస్య స్థావరంలో చాలండిరా. అలాగే బాబా, రండిరా, వెళ్ళండి. నువ్వు చెప్పినట్టే ఆ సత్యమూర్తి చిన్నాను వాడి సర్వస్వాన్ని దోసుకొచ్చాం. శభాష్ కాళీ, శభాష్. తనమున్నది అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళ సర్వస్వాన్ని కొట్టుకొచ్చావు. శభాష్, శభాష్ కాళీ, శభాష్. వాడు ఇప్పుడు నడి బజార్లో పిచ్చం పిచ్చం పిచ్చమెత్తుకోవాలిరా. కానీ ఆ భగవాన్ ఎస్పీ ధర్మారావు అక్కడ లేరు. అంటే అంటే వాళ్ళకింకా మృత్యుదేవత వరించలేదు అన్నమాట. వాళ్ళ చాడ ఏమన్నా తెలిసిందా నీకు? తెలిసింది బాబా. ఎక్కడ ఎక్కడ వాడు? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక కలిగిందంట. వాడు ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ వెళ్ళారని తెలిసింది. రేపో మాపో వస్తానని తెలిసింది బాబా. కానీ వాడు రౌడీగా గుండెగా ఉన్నప్పుడే ప్రజల రక్త మాంసాల్ని పీల్చి పిప్పి చేశాడు. వాడు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ దేశాన్ని పరాయి దేశాలకు అమ్మగలడు. వాడు ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నా కాళ్ళ ముందు పడే. బాబా అష్టశిల్పాలకు అడ్డు నిలిచిన అటు సూర్యుడికి పొడిచిన నింగి నేల ఏకమైన నీ ఈ కలిగా స్థానిన మాట తప్పడు. నువ్వు కోరినట్లే శిరస్సు ఉంచి నీ పాదాల కింద వేస్తాను. కానీ అంతటి సమర్థవంతుడనే ఈ పనిని అప్పగిస్తున్నాను. అతి చాకచక్యంతో ఆ కర్తవ్యం నెరవేర్చే ఈ బాబాకి శిష్యుడు అనిపించుకో. బాబా నేనెవరు? పొజిషన్లో నన్ను చాలా తీసి పెంచి పెద్ద చేసి ఇంతటి వాణ్ణి చేశావు. మీరు ఈ జన్మలెత్తిన తీర్చుకోలేను బాబా. రుణాలు పొందాలు అని కాలాన్ని వృధా చేయకు. ఆ భగవాన్ గారిని బంధించే వాణ్ణి శిరస్సు బంధించే నా భువనమోత్తరానికి నా భువనమోత్తరానికి వేలాడదీయరా. బాబా నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? కానీ నీ కాక మరెవరికి చెప్తాను? ఆ భగవాన్ గారిపై ఎంత పగా ప్రతీకారం ఎందుకు బాబా? కానీ ఆ విషయం మాత్రం అడగకు. ఆ విషయం గుర్తుకొస్తే నా గుండెల మహాజనుడు
కారణం ఏమిటి బాబా, తెలుసుకోవచ్చా? ఆ విషయం గురించి అడకు, సమయం వచ్చినప్పుడే నేను చెబుతాను. సరే బాబా, నీకు కష్టం అనిపించిన పని ఇప్పుడు చేయను.